హుస్నాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య భవనం ఏసీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఇతర ముఖ్య నేతలు, ఆర్యవైశ్య సంఘం నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్. వైశ్య భవనం ఏసీ కమ్యూనిటీ హాల్కు ప్రభుత్వం నుండి 45 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఏసీ కమ్యూనిటీ హాల్ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు. వారు మరిన్ని డబ్బులు వేసుకొని ఈ ఫంక్షన్ హాల్ పూర్తి చేసుకున్నారు. హుస్నాబాద్లో పలు ఇన్స్టిట్యూట్లు, పరిశ్రమలు వస్తున్నాయి. వ్యాపారాలు మరింత అభివృద్ధి జరగాలి. హుస్నాబాద్లోనే అన్ని రకాలుగా దొరికేలా వ్యాపారాలు ఉండాలి. అందరూ హుస్నాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. శ్రీనివాస భగవానికి గారు, తిరుమల లక్ష్మీనారాయణ గారు, సత్యనారాయణ గారు, శ్రీ దొల్లె శరత్ బాబు గారు, శ్రీ తేరాల మిత్రులు పేరు పైన స్వాగతం. ఆ సమావేశం మిత్రులందరూ కూడా దయచేసి అందరూ కూడా ప్రగతి పుష్పం వికిరిలుతుము విశ్వజననీ వాసవి మారుదయకి. మంత్రి కావడం వల్ల హుస్నాబాద్ పట్టణానికి అన్ని నిధులు కానీ మాకు కావాల్సిన సౌకర్యాలని సమకూర్చినందుకు మంత్రి కావడము, మీరు మా హుస్నాబాద్ శాసనసభలో ఒకటే రోజు ఆదివారం సెలవు దొరికింది. కొంత 4-5 కార్యక్రమాలు పెట్టుకున్నాం. అందరూ కూర్చోవాలి. ఎందుకంటే ఇవాళ ఒకటే రోజు సెలవు 4-5 కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఏసీ ఫంక్షన్ హాల్ మీ సహకారము, అందులో నాది కూడా కొద్దిగా సహకారం. ఎందుకంటే నిర్మాణానికి ఎక్కువనే ఉండదు. ఇప్పుడు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మీరు కూడా కొంత యాడ్ చేసుకొని కొంత ఖర్చు ఎక్స్పెండిచర్ దాదాపుగా 45 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ అభినందనలు. భవిష్యత్తులో హుస్నాబాద్ లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా మరి ఇందులో మంచిగా కొంత రిలాక్స్ మోడ్లో ఈ ఫంక్షన్ జరుపుకునేటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ కూడా ముందు నుంచి అనేక సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మీరు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు నాకు అభినందన తెలియజేస్తూ, తప్పకుండా మరి ఇంకా భవిష్యత్తులో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీరంతా కూడా ఒక ప్రధాన భూమికను మిగతా కార్యక్రమాలు అన్ని జరిగే కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం ఉండాలి. హుస్నాబాద్ ప్రాంత విద్యా వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలను పెంపొందించే అభివృద్ధి చేసే కార్యక్రమాలు మీ అందరి సహకారం. వ్యాపారస్తులుగా రేపొద్దున 4 ఇన్స్టిట్యూట్స్ వస్తే 4 రకాల ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇతరత్ర కొద్ది అభివృద్ధి అయితే మీరు వ్యాపార రంగంలో ఉన్న మీ అందరి యొక్క వ్యాపారం పెరుగుతుంది, వచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ గ్రామాలకు చుట్టుపక్కల 4 జిల్లాలకు హుస్నాబాద్నే తెచ్చుకోవాలనే దిశగా అభివృద్ధి జరగాలి. వ్యాపార రంగంలో మీకు ఉండబడే ఇబ్బందులు ఏం లేకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నాది. మీరు కూడా కొంత మీ వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ చేసుకొని ఇంకా కొద్దిగా అభివృద్ధిలోకి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సంబంధించి అవసరమైన అన్ని ఇక్కడనే దొరికే విధంగా బయటకు పోయి సిద్దిపేటకో, కరీంనగర్కో, వరంగల్కో కొనుక్కునే అవసరం లేకుండా ఇక్కడనే అన్ని రకాల దొరికేటువంటి నన్ను కట్టుకున్నటువంటి చీరలు కావచ్చు, బట్టలన్నీ ఇక్కడనే హుస్నాబాద్లో దొరికేటట్టుగా వ్యాపారాలను అభివృద్ధి చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతూ అందరూ కూడా హుస్నాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర మరి ఎవరైనా ఒకరు ఆర్గనైజేషన్ సంబంధించిన మాట్లాడిన తర్వాత నేను మిగతా కార్యక్రమాల కోసం సెలవు ఒకటే రోజు చేయాలా, సండే హాలిడే. అసెంబ్లీ 4-5 కార్యక్రమాలు మన రేపు పొద్దున్నే 9 గంటలకు మళ్ళీ అసెంబ్లీలు ఉండాలి కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుని పోయే విధంగా అనుమతి